మంచుకో చెడ్డకో ఒక అలవాటు వచ్చింది మీకు. ఆ అలవాటుని మీ ఆరోగ్యం చెడగొట్టుకోకుండా కాపాడుకోవడం మీ అందరి బాధ్యత, ప్రభుత్వం కూడా బాధ్యత. మా బాధ్యత మేము చేస్తాం, మీరు కూడా సహకరించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నా. ఇది ఏ విధంగా డెమాన్స్ట్రేట్ చేస్తామో చేసి చూపిస్తాం, మీకు ఒక ఐడియా వస్తుంది. రండి. ఇది పర్లేదు, ఈ పక్క వచ్చేయండి, వాళ్ళకి కనపడేట్టుగా మీరు డెమాన్స్ట్రేట్ చేసేది వాళ్ళకి కనపడేట్టుగా. ఇది మీకు ఇంకా ఇవ్వడం లేదు తాగడానికి. బీ క్లియర్. పర్లేదు, అవ్వాలి, అయితేనే ఇంపార్టెన్స్ వస్తుంది, అందుకే చేస్తున్నా. అది చేయకపోతే ఏమనుకుంటారంటే, ఇప్పుడు మీరు అది స్కాన్ చేశారు, ఇప్పుడు బాటిల్ మీరు చూపేయండి. బై బాటిల్ని ఒకసారి చెక్ చేసుకోవడం, కింద సీల్ ఒకసారి చెక్ చేసుకోవడం, అదే మరి పక్కనుండే ఇది పక్కనుండే ఇది చూసుకోవడం. చెప్పండి. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ఇక్కడ ఉండాలి. మీరు అది చదివించండి రెండుకి. ఎస్ సార్. ఇది బ్రాండ్ నేమ్ వచ్చేసి మార్ఫెస్, సైజ్ ఇన్ ఎంఎల్ వచ్చేసి 375. ఎస్. బ్యాచ్ ఐడి వచ్చేసి 12. ఎస్ సార్, ఇక్కడ కూడా చూపిస్తుంది సార్. చూడండి మీరు. ఎస్. ఎంఆర్పి 250. ఇది తయారు చేసిన ఎస్ ఎప్పుడైతే కన్జ్యూమర్ ఇది స్కాన్ చేస్తాడో వెంటనే ఇది వస్తుంది. ఇక్కడ మనకు బ్యాచ్ ఐడి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రెండు కూడా ఈ బాటిల్ క్లౌడ్లో నుంచి వచ్చింది. ఎస్ సార్. ఫోటో నుంచి రావడం, ఈ ఫోటో నుంచి ఇది రాదా? లైవ్ పెట్టలేదు ఇక్కడ, పెట్టు అక్కడే ఇక్కడ కూడా లేదు. ఈటీవీ కూడా పెట్టు, లైవ్ వస్తుంది. లైవ్లో వస్తుంది. బాటిల్ రావడం కదా, ఇక్కడ చూపిస్తున్నారు కదా. అది శాంపుల్ ఇమేజ్ నొక్కండి, అది కూడా చూపిస్తుంది. అంటే వేరే ఈ బాటిల్ రావట్లేదు. అది మొబైల్ కనెక్ట్ చేశారు, ఇలా వస్తుంది. ఇక్కడ బాటిల్ డీటెయిల్స్ వస్తేనే బాటిల్ కూడా రావాలి, అక్కడ వస్తూ ఉంది. ఓకే, కాబట్టి మీరు ఇప్పుడు చూసుంటారు, మీకు డౌట్లు ఉంటే చెప్పండి. కాదు, హోలోగ్రామ్ ఉంది మనకు. హోలోగ్రామ్లు ఇవన్నీ ఉన్నాయి. 99 బాటిల్ కూడా 99 బాటిల్ కూడా ఇదే ఉంది. 99 బాటిల్ అది కూడా చూపిస్తారు ఒకసారి. రెండో బాటిల్కి మీరు చూసుకోండి, పైకి పట్టుకో. సో ఇది సక్సెస్, ఆథెంటిక్ ప్రోడక్ట్, షో డీటెయిల్స్. ఇది 99 రూపీస్ది కేరళ మాల్టెడ్ విస్కీ, 180 ml, బ్యాచ్ నెంబర్ 139, ఎంఆర్పి 99. సో ఇది తయారైంది 24 సెప్టెంబర్ 2025. ఇది దీని మీద కూడా ఉంది. ఇక్కడ కనుక బాటిల్ మీద చూస్తే బ్యాచ్ నెంబర్ ఉంది, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంది. అండ్ ఏమి రేట్లు పెంచాం కాబట్టి మీకు ఎందుకు చేసి చూపిస్తున్నాం అంటే మీకు కూడా అర్థం కావాలి. కాబట్టి నాకు అలవాటు లేకపోయినా ఇప్పుడు చెప్పకపోతే చాలామందికి అలవాటు కాదు, కాబట్టి నేను చెప్పాల్సి వస్తూ ఉంది. ఫస్ట్ టైం మీకు ఉండే ఒక క్రిమినల్ బ్యాచ్కి అర్థమయ్యేటికి చెప్పడం కోసం చెప్తున్నా. ఇవన్నీ క్రిమినల్ బ్యాచ్కి అర్థం కాదు లేకపోతే. ఆటోమేటిక్గా కమాండ్ కంట్రోల్కి ఎక్కడైతే ఫెయిల్ అయిందో కూడా ఫెయిల్ కూడా అక్కడికి వస్తుంది.
వాడు ఒకవేళ చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఒకడు 10 సార్లు కావాలని కొడితే డూప్లికేషన్ చేసి అది కూడా వచ్చేస్తుంది. సో దట్ ఎవరు ఎన్నిసార్లు మిస్యూజ్ చేశారు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఇలాంటి ఉన్నారు కదా నేరస్తులు, కరుడగట్టిన ఉగ్రవాదుల నేరాల్లో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఎన్ని చేస్తే అక్కడి నుంచి ఇంక బెల్ట్ తీయడం. ఎవరు? వైసీపీ కదా. వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా నువ్వు? వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉండే వ్యక్తులే వాళ్ళు. అందుకే నేను చెప్పాను నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదని. నా రాజకీయ జీవితంలో కల్తీ గురించి ఎప్పుడన్నా మాట్లాడామండి? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95 నుంచి ఎప్పుడన్నా మాట్లాడామా? ఎప్పుడన్నా వచ్చాయా? ఎక్కడన్నా జరిగిందా? ఎప్పుడొచ్చింది ఈ అనర్థాలు? 1924. ఎందుకు వచ్చింది ఇది? మొత్తం డిస్టిలరీస్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని లాస్ట్ మైల్ వరకు 7 మనుషులు పెట్టి అమ్మిచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? టోటల్ వ్యవస్థ అంతా కూడా పతనం చేసి ట్రాన్స్పరెంట్గా చేశారంట. వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి ట్రాన్స్పోర్టేషన్, వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి మేనేజ్మెంట్, వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి లాస్ట్ మైల్లో అమ్మించడం, ఇవన్నీ చేసి ఇప్పుడు మేము గవర్నమెంట్ ద్వారా అమ్మాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా చేసాం, ప్రజల ప్రాణాలు కాపాడాం.